హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్త వీడియో. మేము స్పెషల్ బ్లాగ్ ఏంటిది అంటే మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాం. సో మేము వెళ్ళడంతో పాటు మీకు కూడా ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చూపిస్తాం ఫ్రెండ్స్. ఎలా తీస్తారు ఏంటిది, ఎక్కడెక్కడ లొకేషన్స్ కవర్ చేస్తాం, అదంతా మీకోసం స్పెషల్గా వీడియో తీస్తాం. ఆ, ఇక మేము వెళ్ళే లొకేషన్ అనేది మీకు వెళ్తూ వెళ్తూ చెప్తా. మేము కూడా అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వీడియో తీయలేదు అనుకుంటున్నా. సో మీకోసం స్పెషల్గా బ్లాగ్ తీస్తున్నా. ఆల్వేస్ సపోర్ట్ చేయండి విజయ్ రైడర్, కేబీ రైడర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇంతకుముందే ఆస్పాబాద్ దాటామన్నమాట. యాక్చువల్గా ఇంటి నుండి వీడియో తీస్తే మరీ లెంతీగా అయిపోతుంది. సో అందుకోసం ఆస్పాబాద్ నుండి వీడియో తీస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఆస్పాబాద్ దాటితే నెక్స్ట్ వాంకిడి వస్తుంది. నెక్స్ట్ చూడండి బోర్డు వస్తుంది, ఐ థింక్ చంద్రపూర్ అని ఉంటుంది. ఐ థింక్ చూడండి చంద్రపూర్ అంట, తర్వాత ఇందా అని ఇటు పక్కకి. సో చంద్రపూర్ యాక్చువల్గా మన డెస్టినేషన్ కూడా చంద్రపూరే. సో అక్కడ చంద్రపూర్లో స్పెషల్గా ఒక బొటానికల్ గార్డెన్ ఉంది. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. వీడియోస్లో చూద్దాం మరి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. లొకేషన్ బాగుందా, ఎలా ఉంది, వర్త్ఫుల్లా కాదా అన్నమాట. నెక్స్ట్ చూడండి ముందెళ్తే టోల్ గేట్ మనకు వస్తుంది అన్నమాట. ఇదో వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్. కానీ ఎప్పటికైనా మనం స్పెషల్గా ఇలా బ్లాగ్స్ తీస్తూనే ఉండాలి. యాక్చువల్గా నేను అయితే మీకోసం కొత్త కొత్త కంటెంట్ తీస్తూనే ఉంటా ఫ్రెండ్స్. ఆల్వేస్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టోల్ గేట్ దాటాక వాంకిడి వస్తుంది ఫ్రెండ్స్. వాంకిడి దాటితే ఇంకా అటు అవతల మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. సో మహారాష్ట్ర ఇంక ఎంటర్ అయిపోతాం అటు. ఇదైతే చూడండి టోల్ గేట్ అన్నమాట. ఫ్రెండ్స్ ఈ టన్నల్ దాటి అంటే ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇది దాటి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకా మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం. ఇది ఐ థింక్ తెలంగాణ బార్డర్ అన్నమాట. సో నాకు తెలిసి యాక్చువల్గా ఈ ఫ్లైఓవర్ ఎందుకు కట్టారంటే మీకు నమ్మరు కానీ జంతువుల కోసం. పైన యాక్చువల్గా అడవిలో నుండి జంతువులు ఇటు నుండి అటు వెళ్ళడానికి అవి కట్టారన్నమాట. సో చంద్రపూర్ 57 కిలోమీటర్స్ అంట ఫ్రెండ్స్. చూడండి ఇటు ఇంకా సింగిల్ రోడే ఉంది. యాక్చువల్గా ముందు వర్క్ నడుస్తుంది, చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. నెక్స్ట్ రోడ్ అయితే ఏం బాగుండదు, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అసలు ఎంత చెప్పినా తక్కువనే, మాటలు కూడా తక్కువనే ఫ్రెండ్స్, అంత దారుణంగా ఉంటుంది రోడ్ అయితే. ఫ్రెండ్స్ చూడండి మన భయంకరమైన రోడ్ వచ్చేసింది. ఈ రోడ్డు బల్లర్షా వరకు ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా దారుణం. అసలు ఈ రోడ్ ఏం చేస్తున్నారో, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే చాలా పనిష్మెంట్ అయింది. ఒక వెహికల్ యాక్సిడెంట్ అయ్యి మధ్యలో పడి ఉండే, దానివల్ల అసలు ట్రాఫిక్ జామ్ అయ్యి మేము ఈవెన్ వాళ్ళు అంటే ఎలా అంటే గడిచాందూర్ నుండి వచ్చేసాం, అలా ఉండే సిచ్యువేషన్. ఇంకా మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది. అబ్బా చాలా దారుణం ఫ్రెండ్స్. చూడండి కిరణ్ బ్రో డేంజర్ డ్రైవింగ్. ఇది కొంచెం ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం రోడ్ అయింది, కానీ ఇంకా ముందు వెళ్తే రోడ్ ఏం కాలేదు ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఉంటుంది, మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఫారెస్ట్ వస్తుంది. ఇక్కడ కూడా అంటే జంతువుల కోసం అని ఫ్లైఓవర్స్ అలా పైనుండి కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉందో రోడ్డు. ఎంత చెప్పినా తక్కువ ఫ్రెండ్స్. అది నడుపుతూ ఉంటేనే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది, అంత దరిద్రమైన ఫీల్ వస్తుంది మనకు. నార్మల్గా అనుకుంటాం చాలా దూరం ఎట్టేటో, కానీ మహారాష్ట్ర రోడ్లో అయితే ఎందుకో ఇంతే. ఎంత అంతకుముందు కూడా షిరిడి అటు వెళ్ళాం, చాలా అంటే చాలా పనిష్మెంట్గా ఉండే ఫ్రెండ్స్. అందుకోసం అమ్మో మహారాష్ట్ర అంటేనే భయం అనిపిస్తుంది. సో అందుకోసమే కనీసం రోడ్స్ ఎటు బాగున్నాయో తెలుసుకొని మనం ప్రిపేర్ చేయాలి, కానీ లేకపోతే అసలు ఈ మహారాష్ట్ర రోడ్లకు రానే రావద్దు. చూడండి ఫ్రెండ్స్ ఆ రోడ్ ఎంత దారుణంగా ఉంది అంటే అమ్మో, ఇంకా మొత్తం చాలా దారుణం. చూడండి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు, కింద నుండి ఇచ్చారు, అంత మట్టి గిట్టి అంత దారుణం ఫ్రెండ్స్, ఎంత చెప్పినా తక్కువనే. సో అందుకోసం ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్,
తప్పదు. కొన్ని మనం కావాలనుకుంటే కొన్ని తప్పదు కదా! సో, అందుకోసం ఇంకా తప్పదు ఫ్రెండ్స్. చూడండి ముందు ఐ థింక్ దగ్గర దగ్గర రాజురాకు వచ్చామా? యెస్, రాజురా సిటీ. రాజురాకు వచ్చామంట. ఇంగో చూడండి అటు ఆదిలాబాద్‌కి వెళ్ళే రూట్ అంట ఇది. సో, ఇంకొంచెం మనం ముందుకెళ్తే మనకు రాజురా వస్తుంది ఫ్రెండ్స్. పర్లేదు, ఇంకా రాజురా నుండి అటు కొంచెం రోడ్ బెటర్‌గా ఉంటుంది. బెటర్‌గా అంటే ఇంక కొంచెం ఇలానే అయినా కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఇంతకుముందు చూడండి మట్టి, గిట్టి వామ్మో! ఎంత చెప్పినా తక్కువనే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా దారుణంగా ఉండే రోడ్డు. చూడండి ఇది రాజురా. ఇక్కడ రైల్వే పట్టాలు ఉన్నాయన్నమాట. సో, అప్పుడప్పుడు గేట్ పడుతుంది. సో, మన అదృష్టం ఈరోజు గేట్లు బీట్లు ఏం పడలేదు. సో, ఇంకా అలా వెళ్తున్నామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా టీ బ్రేక్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టీ తాగితే కొంచెమైనా రిలాక్స్ అవ్వచ్చు. మా వాళ్ళు ఇంకా వెనకనే ఉన్నట్టు. ముందు వెళ్ళి ఎక్కడైనా ఆగాలి ఫ్రెండ్స్. సో, ఎక్కడైనా టీ బ్రేక్ తీసుకుంటామన్నమాట. సో, టీ బ్రేక్ అయ్యాక మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నాగరాజుకి భూసా కాదు, భూసా మొత్తం భూసా భూసా. ఇప్పుడే టీ బ్రేక్ అన్నమాట. మన ఫేమస్ బ్రేక్ టీ బ్రేక్ అయినాక మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాం. మనం చంద్రపూర్ కాదు, ఇంకా బల్లర్ష దాటానికి ఒకటి ఉంటుంది గార్డెన్స్, మీకు చూపిస్తాం. చాలా బాగుంటుంది. చూడికిరణ్ మాడిఫికేషన్. ఎప్పటికైనా మనం కూడా కార్ని మాడిఫికేషన్ చేయాలన్నమాట. ఇదంతా రాజురా అన్నమాట. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు బల్లర్షా రూట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఇది రాజురా కాబట్టి కొంచెం రోడ్ బెటర్గా ఉంది. సో, ఐ థింక్ ముందు కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ రోడ్ అయితే బాగుండదు ఫ్రెండ్స్. ఇక బాగున్నా లేకున్నా మనం తప్పదు. సో, వెళ్ళాల్సిందే కాబట్టి ఇంకేం చేస్తాం, ఏం లేదు. మీకు చూపిస్తా. ముందు కూడా వర్క్ జరుగుతుంది. రోడ్ అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ అంత వరస్ట్ రోడ్ వచ్చింది. కానీ తప్పదు ఫ్రెండ్స్. ఎంత వరస్ట్ రోడ్ ఉన్నా ఏమున్నా మన డెస్టినేషన్ అయితే మనం వెళ్ళాల్సిందే. సో, తప్పదు. నాకు తెలిసి ఎందుకో మహారాష్ట్ర రోడ్లు అయితే అంత బాగున్నట్టు అనిపించదు. యాక్చువల్గా ఉన్నాయి కానీ అవన్నీ 4 లైన్స్, ముంబై టు పూణే హైవేస్ అవే బాగుంటాయి. కానీ ఎందుకో ఈ మధ్యలో ఉన్న రోడ్స్ అయితే ఏం బాగుండవు. అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ముందు ఎంత ఇరుకైన వంతెన ఉందో. ఇది చాలా ప్రమాదకరమైన వంతెన. ఇంకా నేను ఎప్పుడైనా అది రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, బ్రిడ్జ్ అవుతుంది, లేదంటే అంటే చాలా ప్రమాదకరం. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ పైపులు కట్టారు అంటే ఇంక అర్థమవుతుంది వాళ్ళ సేఫ్టీ ఎలా ఉందో. నాకు తెలిసి చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, చాలా వెహికల్స్ వాటర్లో పడ్డాయి. సో, ఇప్పటికైనా రోడ్ అవుతుంది. ఇది చాలా మంచి విషయం ఫ్రెండ్స్. లేకపోతే చాలా దారుణం. రోడ్డు మాత్రం చాలా దారుణంగా, ఎంత చెప్పినా తక్కువనే. ఈ రోడ్ అయ్యేదాకా ఈ కష్టాలు అయితే తప్పదు. మనం బల్లార్స బామని ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడే బల్లర్షా సిటీకి ఎంటర్ అయ్యామన్నమాట. సో, ఇదంతా బల్లర్షా సిటీనే. ముందెళ్తే కూడా బల్లర్షా సిటీ ఉంటుంది. సో, నాకు తెలిసి బల్లర్షా అంటే ఫేమస్ మెయిన్లీ ఫ్యాక్టరీస్ అనుకుంటా. చాలా అంటే చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ముందెళ్తే సిమెంట్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఇంకా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకుంటా. ఇంకా పేపర్ ఫ్యాక్టరీ, చాలా ఫ్యాక్టరీస్ ఉండడం వల్లనే నాకు తెలిసి బల్లర్షా చాలా ఫేమస్ అయింది.
నాకు తెలిసి అటు రామగుండం ఎలానో ఇక్కడ కూడా అలా అంత ఫేమస్ బల్లర్ష. కానీ అంటే ఇక్కడ ఎందుకో మహారాష్ట్రలో అంత డెవలప్మెంట్ ఎక్కువ ఏం కనిపించదు ఫ్రెండ్స్. కాకపోతే ఫ్యాక్టరీస్ అన్నీ అయితే ఈ బల్లర్షాలోనే చాలా అంటే చాలా ఉన్నాయి. ముందు చూడండి వెల్కమ్ బోర్డు. సో అక్కడ చంద్రపూర్ అన్ని లైన్గా ఉన్నాయి చూడండి. సో మనం ఇప్పుడు ఎంట్రీ అయ్యామన్నమాట. कलाकार इथे नुंडूचुरीत गीते తాందూరి గిందూరి మళ్ళీ ఇల్లు నారది కూడా అవుతుంది. ఆ యుద్ధం పక్క అది ఎంతవరకు అవుతుంది. మన బల్లార్ష రైల్వే స్టేషన్ ఏరియా ఢిల్లీకి పోయేటప్పుడు ఇదే రైల్వే స్టేషన్ చూడండి. బల్లార్ష రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక ముంగట ఇది మన మనం బొటానికల్ గార్డెన్ వచ్చినామన్నమాట. ఎడబెట్టింది లోపలికి అట. మరి అదే ఇక యూ టర్న్ తిప్పుకున్నా వ్యూ కోసం, ఇక వ్యూ కోసం అన్నట్టు ఉన్నది. కానీ ఏలే తీస్తున్నా కానీ ఇక పార్కింగ్ అక్కడ పార్కింగ్ ఎటో పడదాం. ఏ గాడిది కూడా ప్రీ వెడ్డింగ్ అయితే పైసలు తీసుకుంటారని చెప్పాలి తెలుసా. ప్రీ వెడ్డింగ్ చేసుకోవచ్చు అన్నావు కానీ పైసలు తీసుకుంటారని ఎవడని చెప్పిందా? అదే ఇక ఏం కాదు, 6,000 మీరు మంచిగా ఉంటాయి అన్నారు. ఫ్రెండ్స్ చూడండి మనం బల్లార్ష బొటానికల్ గార్డెన్కి వచ్చినాం. ఓకే రెడీ అన్న? ఓకే రెడీ అన్న? జోలు పెట్టుకోండి, చూడండి. స్మైల్ సూపర్. అట్లా అంటే హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు బల్లార్షలోని బొటానికల్ గార్డెన్లో ఉన్నాం ఫ్రెండ్స్. లొకేషన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, ఎంత చెప్పినా తక్కువనే. కాకపోతే ఏంటి అంటే మేము రీల్స్లో చూసింది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయొచ్చు అన్నారు. కానీ ఒక్కటేం నచ్చలే అంటే 6,000 అంట. అదే మాకు నచ్చలేదు ఫ్రెండ్స్. కొంచెం 6,000 కాకుండా కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అని మాకు అనిపించింది. కామెంట్ చేయండి. కానీ లొకేషన్ అయితే వర్త్ ఇట్. ఎవరైనా ఫోటోషూట్ రావాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే రావచ్చు. కాకపోతే ఒకటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 9-10 లోపు ఉంటామంటే చాలా అంటే చాలా వర్త్ ప్లేసు. ఎందుకు అంటే మనం 6,000 పెట్టినా మనకు ఒక వెహికల్ ఇస్తారు. ఆల్రెడీ మాకు ఒక వెహికల్ ఇచ్చిండు. ఆ వెహికల్లో కూర్చోబెట్టి మనం తిప్పుతారు. ఏ లొకేషన్ కంటే ఆ లొకేషన్కి తీసుకెళ్తారు. ప్రాబ్లం ఏం లేదు. మనకు రెడీ కావడానికి ఒక రూమ్ కూడా ఉంటుంది. అక్కడ వెళ్ళి రెడీ కావచ్చు, ఫ్రెష్అప్ కావచ్చు. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. కానీ చెప్పా కదా 6,000 పెట్టుతాం అంటే ఓకే. ఫ్రెండ్స్ చూడండి షిప్, కరేబియన్ షిప్ ఉన్నది. ఇక్కడ పైరట్స్ తక్కువ అయినారు కానీ షిప్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది ఫ్రెండ్స్. అసలు ఫోటోషూట్ అంటే చేయొచ్చు. చెప్పినా కదా 6,000 పెడతాం ఏం కాదు అంటే మాత్రం మంచి లొకేషన్. మేము చూసిన రీల్స్లో ఎక్కడ చెప్పలే, బట్ మేము చెప్తున్నాం జాగ్రత్త కోసం ముందే. షిప్ చాలా బాగుంది. కాకపోతే మరి షిప్ లోపలికి పోవాలంటే మరి దానికి టికెట్ ఉంటుందేమో మనకు తెలియదు. స్విమ్మింగ్ ప్లాంటోరియం కూడా ఉంది. కాకపోతే మరి బిర్లా ప్లాంటోరియం హైదరాబాద్, వరంగల్ ఉంటుంది. వాటంతా మంచిగా ఉంటుంది ఎట్లా మనకు కూడా తెలియదు. లోపలికి పోలే కానీ ప్లాంటోరియం అయితే పెట్టిండ్రు, చూడాలి. ఇక డ్రోన్ ఆపరేటర్ కూడా డ్రోన్ రెడీ చేస్తున్నాడు. పక్షి ఎగురుతుంది, వేరే లెవెల్ వ్యూ వాళ్ళు తీస్తుంది పక్షి.
సో పక్షి ఫోటో తెలిసిందే మీకు వేరే ఉంటుంది. అండ్ కార్తీక్ బ్రో నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ ఇప్పుడే తీసిండు. అండ్ ఇంకా చాలా కార్తీక్ బ్రో నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ తీసిండు. అక్కడ టోనీ బ్రో తీస్తున్నాడు. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు, కానీ ఒకటే 6,000 పెడదామని, అది మార్నింగ్ వస్తేనే ఓకే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మన పక్షి డ్రోన్ ఎగిరింది, నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఒకటే ఫ్రెండ్స్, ఒకటే మైండ్లో పెట్టుకొని 6,000 పెడతాం, పొద్దున్నే వస్తాం ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ ఇంకా మీకు మొత్తం చూపిస్తా, పిచ్చి పిచ్చి అవుతారు. చాలా అంటే చాలా బాగున్నది. 6,000 పెట్టచ్చు ఫ్రెండ్స్, పొద్దున్నే రండి, ఏం కాదు. కిరణ్ బ్రో ఏమంటావు చెప్పు, 6,000 పెట్టచ్చు అంటావా? 100% వర్త్. 6,000 కాదు పెట్టచ్చు, 6,000 కాదు 10,000 కూడా పెట్టచ్చు. కానీ ఎప్పుడు వర్త్ అంటే దాన్ని మనం అట్లా యూజ్ చేసుకున్నప్పుడు 6,000 వర్త్. అంటే ఇన్ టైంలో రావాలి, ఫాస్ట్గా ఎక్కువ తీసుకుంటే 6,000 వర్తే. కానీ మనం లేట్గా వచ్చి ఈవినింగ్ 6కి క్లోజ్ చేస్తారు కాబట్టి లేట్గా వస్తే ఎక్కువ యూజ్ చేయలేం కాబట్టి అప్పుడు లాస్. కానీ మంచి ఫోటోగ్రాఫర్స్, మంచిగా కోఆపరేట్ చేసే వాళ్ళు ఉండి ఫాస్ట్గా తీసుకుంటే మాత్రం 6,000 వర్త్ కాదు, వర్త్ వర్మ వర్త్. మనకు ఒకటే ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 9 అంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే 9కి ఓపెన్ అవుతుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా 9కి ఇక్కడ ఉండి మనం 9 to 6 తీస్తామంటే, ఇప్పుడు ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, మనం స్టూడియోలోకి వెళ్తే వాడు గంటకు 2,000 3,000 తీసుకుంటాడు. అట్లాంటిది ఇంత పెద్ద మనము ఇక్కడ ఏమంటారు, ఇంత పెద్ద ఫ్రెండ్స్, ఇది ఇంత పెద్ద బొటానికల్ గార్డెన్లో 6,000 తీసుకొని మనకు మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఛాన్స్ ఇస్తున్నారు. మనం ఎగిరి దునికి పండుకొని కూడా ఫోటోలు దిగచ్చు. ఎట్లా ఫ్రెండ్స్ చూడండి, ఎట్లాంటి బండి కూడా మనకి ఇస్తారు, అలా కూర్చోబెట్టుకొని తిప్పుతారు. ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్. చూడండి మన ప్రీ వెడ్డింగ్ షూట్ అక్కడ జరుగుతుంది. 60 సార్లనా చూడండి మన ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అక్కడ. మన అజయ్ బ్రో టింగ్ టింగ్ టింగ్. స్మైల్ స్మైల్ స్మైల్. 6,000 పెట్టినాం చెప్పిన, 6,000 అంటే 6,000 లెక్క ఉండదు కదా, ఇప్పుడే 6,000 పెట్టినాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి మనకు స్పెషల్ బండిగా దీంతో తిప్పుతామంటారు, కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, మనకేం టైం లేదు. ఫ్రెండ్స్ చూడండి 6,000 ప్యాకేజ్లో బాగా టైం ఏడా ఎట్లా వాటికి 90 ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ అయితే ఎక్సలెంట్. అసలు పిచ్చి అంటే పిచ్చి. అసలు మనకు టైం లేని కారణంగా మనం సరిగ్గా ఫోటోషూట్ కూడా తీయలేకపోతున్నాం. ఫ్రెండ్స్ చూడండి మనం ఫ్రంట్ వ్యూ చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈ ఫౌంటైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫౌంటైన్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ అయితే ఎక్సలెంట్ చెప్పిన కదా, ఎంత చెప్పినా తక్కువనే. పొద్దున్నే రావాలి ఫ్రెండ్స్, పొద్దున వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. పొద్దున రావాలి అండ్ ఇక్కడ ఒక చాలా అంటే చాలా మీకు ఒక బ్యూటిఫుల్ చూపిస్తా. అసలు ఒక లేడీని ఇట్లా మొత్తం చెట్టుతోటి తయారు చేసిండ్రు, అది క్రియేట్ చేసిండ్రు, అది చాలా గ్రేట్ ఫ్రెండ్స్. మీకు చూపిస్తా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నా వెనుక చూడండి, అక్కడ లేడీ కనిపిస్తుందా, చూడండి ఎంత అంటే అసలు ఎంత బాగుంది, నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత చెప్పినా తక్కువనే ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి, ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్. అసలు లొకేషన్ సూపర్, అంతా బాగుండే, కానీ కొంచెం టైం ఎక్కువ ఉంటే బాగుండేది. మాతో వచ్చిన సెక్యూరిటీ గార్డు డ్రైవర్ అతను కూడా అదే అంటున్నాడు, మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే అయిపోయేదని. సో అలా అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.